తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. సంపుటీకరణ విధి విధానం చెప్పమన్నారు. ఎలా చేయాలి ఏమిటి అని అడిగారు. ఇంతకుముందు మీరు ఒకసారి చెప్పారు, కానీ వారు వినలేదేమో. మరొక్కసారి మళ్ళీ చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. సంపుటీకరణ అంటే ఏంటి? కలపడం. సంపుటీకరించడం, సమీకరించడం అన్నీ ఏంటి? సమీకరించడం అంటే అవన్నీ దగ్గరికి చేయడం. సంపుటీకరణ అంటే కలపడం. అంటే ఒక నామాన్ని ఇంకొక నామంతో కలిపి చదవడాన్ని సంపుటీకరణ అంటారు. ఇలా శ్రీ సూక్తంలో ఉంటుంది. దీన్నే మహాలక్ష్మి సాధన అంటూ ఉంటారు. హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరు రాజ్యాన్ని కోల్పోయినప్పుడు విద్యారణ్య మహర్షి వారికి మహాలక్ష్మి సాధన అని ఒకటి చెప్పారు. అది కూడా శ్రీ సూక్త సంపుటీకరణ. ఇక్కడ నేను మొన్న చెప్పింది లలితా సహస్రనామ సంపుటీకరణ. ఇప్పుడు లక్ష్మీదేవిదే చెప్పండి. శ్రావణ మాసం వస్తుంది కదా, తప్పకుండా తెలియజేసుకుందాం. ముందు చాలామంది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత నామం చెప్పినప్పుడు సంపుటీకరణ నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మోకాళ్ళ నొప్పుల కోసం దాని గురించి నేను చెప్తాను ఎలా చేయాలో. ముందు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అనే నామం మీరు సంపుటీకరణ చేసే యొక్క ఆ నామం అన్నమాట. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత, ఇక్కడికి ఒకటి పూర్తయింది. మళ్ళీ మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఇట్లా ఒక్కొక్క నామానికి పైన కింద మరి కొంచెమైనా కష్టపడాలి కదండి. ఇప్పుడు మనం లలిత సహస్రనామాలు ఉన్నాయండి, సంపుటీకరణ చెయ్యాలి అనుకుంటాము. మనం ఒక నామము గురించి చేస్తాం ఏమిటి, లేకపోతే లలిత సహస్రనామాలు మొత్తం చెయ్యాలి అంటే ఎట్లా? మొత్తం చేస్తే అసలు దానికి మించినది లేదండి. మించినది లేదు. ఏది కావాలంటే అది ప్రాప్తిస్తుంది. ఇప్పుడు నేను మోకాళ్ళ నొప్పులకు చెప్పాను, సంపద కావాలి. సంపద అందరికీ అవసరంగా, నాకు కూడా అవసరం, నాకు కూడా కావాలి. ప్రతి భూమి మీద పుట్టిన జీవి కావాలి కదా. సంపుటీకరణ ఎలా చేయాలో క్లియర్గా చెప్తున్నా వినండి. సంపద గురించి చెప్తున్నాం కదా మనం. నేను 4 నామాలు చదువుతాను. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. మళ్ళీ సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. మళ్ళీ సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. ఇట్లా ఒక్కొక్క నామని ఆఖరికి మళ్ళీ సంపత్కరీ సమారూఢ అనే నామం వస్తుంది కదా, దానికి కూడా సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అంటే 180 శ్లోకాలకి 1వ శ్లోకం నుంచి మొదలుపెట్టి శివాశివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక వరకు కూడా ఏ నామాన్నైతే మీరు ఎంచుకుంటారో ఆ నామాన్ని వెనక ముందు ఒక్కొక్క స్టాంజాకి, ఇప్పుడు శ్రీమాత 1, చిదగ్నిగుండ 2 అయ్యాయి అనుకోండి, సంపత్కరీతో కలిపి 6 అవుతాయి. ముందు 2 నామాలు చెప్పుకొని తర్వాత మనకు కావాల్సిన నామం చెప్పుకొని తర్వాత మళ్ళీ ఆ 2 నామాలు చెప్పుకోవాలి. మనకు కావాల్సిన నామం కాదమ్మా. ఏ నామం అయితే సంపుటీకరణ చేసుకోవాలనుకుంటున్నారో అది ముందు, అది ఫస్ట్. 2 సెకండ్ స్టెప్ శ్రీమాతతో మొదలవుతుంది. అవునా? శ్రీమాత. మళ్ళీ 3వ స్టెప్ ఏంటి? మళ్ళీ సంపత్కరీ చదవాలి. మళ్ళీ కింద చిదగ్నిగుండ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ పైన సంపత్కరీ చదవాలి. చిదగ్నిగుండ చదివాక మళ్ళీ సంపత్కరీ చదవాలి. అంటే కొంచెం సమయం పడుతుంది, కానీ మరి మన కష్టం తీరాలి అంటే కొంచెం కష్టపడాలి కదమ్మా. ఇట్లా చిటికలో అయిపోయేలా ఏమి ఉండవు. కొంచెం కష్టపడి దీన్ని 41 రోజులు పారాయణ చేస్తే ఫలితం కనిపిస్తుంది. అంటే
నేను సులువుగా అడుగుతున్నానండి. చెప్పండి. మామూలుగా అందరికీ అర్థమయ్యేట్టుగా కావాలని నేను అడుగుతున్నాను. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అవును. ముందు చదవాలంటారా? లేకపోతే మన నామం, మనం కోరుకున్న నామం మనం ఎంచుకున్న నామమే ముందు చదవాలి. ముందు మనం ఎంచుకున్న నామం చదువుకొని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన తర్వాత మళ్ళీ మనం ఎంచుకున్న నామం అంటారా? అవును. తర్వాత మళ్ళీ మనం ఎంచుకున్న నామము మళ్ళీ రెండవ లైన్ సంభూత దేవకారి సమజిత, మళ్ళీ మనం ఎంచుకున్న నామం. ఇలా మొత్తం అన్నీ చదవాలి. శివశక్తి ఐక్య రూపిణి దాకా చదవాలి. అంటే అమ్మ సంపుటీకరణము అంటే వివరం ఇంకా అర్థమైందని నేను భావిస్తున్నాను. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది లలితా సహస్రనామంలో. అందుకని నేను చదివానండి మొత్తం 1 నుంచి లాస్ట్ దాకా. సంవత్సరం పట్టింది. అంటే మనం ఈ సహస్రనామాలు అంటే సహస్రం అంటే అనేకమైన ఉన్నాయి. మనకి ఇచ్చినవి 1000 నామాలు, 180 శ్లోకాలు అనుకోండి. శ్లోకపారాయణ కదా మనం చేస్తున్నాం. ఆ శ్లోకపారాయణలో ఇలాగే దీన్ని ఒక్కొక్క స్టాంజాని ఇంకో స్టాంజాకి దాన్ని మనం కలుపుకుంటూ, అందుకే ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నీ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, శ్రీమాతతో మొదలు పెట్టాలిగా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నామం ఎంచుకున్నాం, అది ముందు చదవాలి. మళ్ళీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, చితగ్నిగుండ సంభూత దేవ కార్య సముద్యత, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇట్లా ఒక్కొక్క దానికి సంపుటీకరణ చేసుకుని మనం ఎంచుకున్న నామం మొదటిసారి సహస్రనామంలో నామం ఒకసారి, మళ్ళీ మనం ఎంచుకున్న నామం ఒకసారి. ఇది సంపుటీకరణ చేస్తే ఇది చక్కగా బెల్లము పానకము వడపప్పు నివేదన చేసుకోండి. చలివిడి కూడా పెట్టుకోమంటారా? మన ఇష్టం, ఏది కావాలంటే అది పెట్టు. కాకపోతే చదవడానికి టైం పడుతుందండి. మరి కష్టం తీరాలంటే కష్టపడట్లే, కోరిక తీరాలంటే కొంచెమైనా కష్టపడాలి కదా. ఆ మాత్రం కూడా 24 గంటలు సమయం ఇచ్చిన దేవుడి కోసం 24 నిమిషాలు కూడా ఖర్చు పెట్టకపోతే ఎలా? శ్రీమాత్రే నమః. స్వస్తి. మరొక విషయంతో మీ ముందుకు వస్తాను.